పోయి రిజల్ట్స్ రాకముందే ఢిల్లీలో పోయి డబ్బా కొట్టుకొని ఆ రాహుల్ గాంధీని పొద్దున్నే ఆ నైట్ డ్రెస్ మీద పట్టుకొని ఫోటోలు దిగి ఏంది ఏం డబ్బా కొడుతురు. మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్ట వారు వన్ సైడ్ అయిపోతుందని. సో ఇదేనా వన్ సైడ్? మాట్లాడితే అడ్డగోలు మాటలు మాట్లాడి 3 కార్పొరేషన్లు అంట. 3 కార్పొరేషన్లకు తలాతోక ఏమన్నా ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏమీ లేదు. తల లేదు, తోక లేదు, మా ఇష్టం ఉన్నట్టు. ఇక తుగులకలకు రాజ్యం ఇస్తే మేము ఏం చేస్తాం, ఇట్లా టైప్లో ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రజలు అన్నీ వాచ్ చేస్తున్నారు. బట్ టైం వచ్చినప్పుడు చురుక పెడతారు. అప్పుడప్పుడు ఏంటంటే జస్ట్ చురుకలు మున్సిపాలిటీ పంచాయతీలకు పెట్టి, పెద్దది పెట్టేది మాత్రం అసెంబ్లీ ఎలక్షన్లో పెడతారు. మీరు ఇట్లనే విర్రవీక్కుంటూ పోండి, మీ కర్మ మీరే అనుభవిస్తారు. రెండోది, మీరు అడిగారు ఇంతకుముందు నేనే రాజు నేనే మంత్రి అంటే కేటీఆర్ గారిని అడిగారు. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన దరిద్రం అది. వాళ్ళు ఆలోచించుకోవాలి, మేమేంది ఆలోచించేది, మాకేం అవసరం. ఎవరైతే నేనే పార్టీలో పుట్టి నేనే పార్టీలో పెరిగి కాంగ్రెస్ రక్తం నా గుండెల్లో ఉన్నదనేటువంటి ఆ సిగ్గులేని నాయకులు వాళ్ళు ఆలోచించుకోవాలి. మాకేం అవసరం ఉంది. ఎవడు రాజు అయితే మంత్రి అయితే మాకేం చేసేది ఉంది. ప్రజలు గమనిస్తున్నారు కదా.